ఈరోజు మనం ఆచార్య బాబుడు, సత్యవ్రతుడు, తండ్రి మాట గవగాడని వాడైన శ్రీరాముడి గురువు మరియు సీతారాముల కళ్యాణం గురించి తెలుసుకుందాము. అయోధ్య నగరానికి దశరథుడు మహారాజు. దశరథ మహారాజు గారికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కౌకేయి. కౌసల్యాదేవికి రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కౌకేయికి భరతుడు జన్మించారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠ మహాముని వద్ద యుద్ధను అభ్యసించారు. వారందరిలో శ్రీరాముడు సకల శాస్త్ర అస్త్ర విద్యలయందు ప్రావీణ్యుడు. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. జనక మహారాజుని కూతురు సీతాదేవి. జనక మహారాజు ఏర్పాటు చేసిన సీతా స్వయంవరానికి విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు మిథిలా నగరానికి వెళతారు. శివధనుస్సును ఎవరైతే ఎత్తుతారో వారికి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తానని జనక మహారాజు ప్రకటించారు. ఎందరో అతిరథ మహారాజులు శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ ఎత్తలేకపోయారు. అప్పుడు రాముడు శివధనుస్సును సునాయాసంగా ఎత్తి ఎక్కువ పెడుతుండగా శివధనుస్సు విరిగిపోయింది. జనక మహారాజు సీతాదేవిని శ్రీరాముడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. దశరథ మహారాజు మరియు వేద పండితుల సమక్షంలో చైత్ర శుద్ధ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా నవమి రోజున ప్రజలందరూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.